హలో ఎవ్రీవన్, ఈరోజు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండ్ రియలైజేషన్ 13 years ఎక్స్పీరియన్స్తో పర్సనల్గా నేను ఫేస్ చేసిన స్ట్రగుల్స్ కానీ ఆపర్చునిటీస్ కానీ వీటన్నిటి మీద మీకు ఒక సలహా. అదేంటి అంటే 25 years దాటిన తర్వాత మీరు సోలోగా ఉండండి, సోలో ట్రిప్స్కి మాత్రమే వెళ్ళండి. సో ఎందుకు చెప్తున్నానంటే నేను ఒక భయంకరమైన క్రూరమైన ఇంట్రోవర్ట్ నేను. సో చాలా ఎవరితో ఈజీగా కలిసేవాడిని కాదు, కొత్త వాళ్ళతో మాట్లాడలేకపోయేవాడిని. నా ఎక్స్ప్రెషన్స్, నా ఫీలింగ్స్, నా ఒపీనియన్స్ ఎప్పుడు కూడా నేను ఓపెన్గా చెప్పలేకపోయేవాడిని. సో ఇలాంటి సిచ్యువేషన్ మీకు రాకూడదు. మీరు కెరియర్లో కానీ మీ పర్సనల్ లైఫ్లో కానీ, అది ఐటీ అనే కాదు, మీరు బిజినెస్ చూడండి, వేరే ఏ ఫీల్డ్ అయినా కానీ మీరు సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలి అంటే ఖచ్చితంగా 25 years తర్వాత మీరు సోలోగా ఉండండి. సోలోగా ఉండండి అంటే నా మీనింగ్ ఏంటంటే ఫ్రెండ్స్కి దూరంగా, సొసైటీకి దూరంగా అడవిలో ఉండమని కాదు. మీరు ఎవరితోనూ రూమ్ షేర్ చేసుకోవద్దు. ఎందుకు చెప్తున్నానంటే 25 years దాటిన తర్వాత థింకింగ్ అనేది మారుతుంది. కొంతమంది లైఫ్లో సెటిల్ అవ్వాలని చూస్తుంటారు, కొంతమంది మ్యారేజెస్ చేసుకుని వెళ్ళిపోతుంటారు, కొంతమంది మనల్ని వదిలేసి వేరే సిటీస్కి మైగ్రేట్ అవుతుంటారు మన ఫ్రెండ్స్, కొంతమంది ఆన్ సైట్స్కి వెళ్తారు, కొంతమంది ఎంఎస్కి వెళ్తారు. ఇలా డైవర్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు కూడా మీరు ఫ్రెండ్స్ పైన డిపెండ్ అయ్యారు అండ్ వాళ్ళతో రూమ్ షేర్ చేసుకున్నారంటే మీరు తీసుకునే ప్రతి డెసిషన్ పైన వాళ్ళ యొక్క ప్రభావం ఉంటుంది, వాళ్ళ ఎఫెక్ట్ ఉంటుంది అనమాట. మీరు ఓన్గా ఏ డెసిషన్ తీసుకోలేరు, మీరు ఓన్గా థింక్ చేయలేరు, ఓన్గా వర్క్ చేయలేరు. ప్రతిదానికి ఫ్రెండ్స్ పైన డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. అండ్ మీకు గుర్తుంటే మహేష్ బాబు కూడా కొన్ని ఇంటర్వ్యూస్లో చెప్పాడు, మీ స్టోరీని ఎవరు సెలెక్ట్ చేసుకుంటారు, మీ నాన్నగారా మీరా అంటే ఖచ్చితంగా నేనే సెలెక్ట్ చేసుకుంటాను. నా స్టోరీ నేను ఎవరికి వినిపించను, మా నాన్నగారికి కానీ వైఫ్కి కానీ. ఎందుకంటే అది తప్పో ఒప్పో నా డెసిషనే అవ్వాలి, దాంట్లో నుంచే నేను నేర్చుకోవాలి. డిస్కస్ చేస్తారా పోనీ ఇట్లాంటి కథ వచ్చింది? అది కెరీర్ బిగినింగ్ నుంచి ఎవరితో చేయలేదండి. ఇన్ఫాక్ట్ నాన్నగారితో కూడా నేను చేయలేదు ఇంతవరకు. అంటే ఇప్పుడు నాకెవరు తోడు ఉండరు, నేనే సినిమాలు ఆడకపోతే దాని నుంచి నేర్చుకో. కరెక్ట్. సో నేను కూడా మీకు చెప్పేది ఏంటి అంటే 25 years దాటిన తర్వాత మీరు ఒక స్టెప్ స్ట్రాంగ్గా తీసుకోవాలి, మీ లైఫ్ని ఒక ప్రాపర్ రూట్లో పెట్టుకొని దాన్ని సెటిల్ చేసుకోవాలి అనుకుంటే, లైఫ్లో ఒక మంచి డైరెక్షన్లో మీకు నచ్చిన డైరెక్షన్లో వెళ్ళాలి అనుకుంటే మీరు సోలోగా ఉండండి. అసలే మన లైఫ్ అంతంత మాత్రం. అంటే సపరేట్గా రూమ్ తీసుకోండి, లంచ్కి, కాఫీకి, టీకి ఫ్రెండ్స్ని కలుస్తూ ఉండండి తప్ప, బట్ మీరు ఫ్రెండ్స్తో రూమ్ షేర్ చేసుకోవద్దు. అప్పుడు మీ ఓన్ థాట్స్ మీకు వస్తాయి, మీ సెల్ఫ్ రియలైజేషన్ మీకు వస్తుంది అనమాట. సో నాకు ఎప్పుడు ఇది వచ్చింది అంటే నేను 28 years అప్పుడు నేను సింగపూర్కి వెళ్ళాను. అప్పుడు నేను రూమ్లో ఉండాల్సి వచ్చింది సపరేట్గా, ఎందుకంటే సింగపూర్లో ఎవరు రూమ్ షేర్ చేసుకోరు, ఎవరి రూమ్లో వాళ్ళు ఉండాలి. అలా నేను సోలోగా ఉన్నప్పుడు నా మొత్తం చిన్నప్పటి నుంచి 28 years వరకు నా లైఫ్ అంతా ప్రతిరోజు నా కళ్ళ ముందే తిరుగుతుండేది. అప్పుడు నేను చేసిన మిస్టేక్స్, కెరియర్లో పర్సనల్ లైఫ్లో నేను చేసిన మిస్టేక్స్ ఇవన్నీ నాకు ఆలోచనకు వస్తాయన్నమాట. అప్పుడు దాంట్లోంచి నాకు సెల్ఫ్ రియలైజేషన్ అనేది వచ్చింది. అదే కానీ మీరు ఫ్రెండ్స్తో ఉండడం స్టార్ట్ చేస్తే ప్రతి దానిపైన ఫ్రెండ్స్ యొక్క ప్రభావం చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. మీకు సెల్ఫ్గా ఓన్గా ఒపీనియన్స్ అనేది ఎప్పటికీ డెవలప్ అవ్వవు. తప్పో ఒప్పో 25 years తర్వాత మీకు ఇంకా లైఫ్ పైన క్లారిటీగా లేదు అంటే ఒక సపరేట్గా రూమ్ తీసుకోండి, కొంచెం కాస్ట్ అయినా పర్లేదు, దాంతో ఫ్యూచర్లో మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఒక డెసిషన్ తీసుకోండి, అది టెక్నాలజీ నేర్చుకోవడమా, లేకపోతే బిజినెస్ పెట్టడమా, ఇంకేదైనా చేయడమా, బయట కంట్రీకి వెళ్ళడమా, ఏదైనా ఒక డెసిషన్ మీ అంతటా మీరు ఆలోచన చేసి తీసుకోండి. ఎవరైనా ఒపీనియన్స్ తీసుకోండి తప్ప వాళ్ళతో కంటిన్యూస్గా దాని గురించి షేర్ చేసి ఆ ఎఫెక్ట్ అనేది ఆ డెసిషన్ పైన పడనివ్వద్దు. అది తప్పో ఒప్పో పర్లేదు, మీ ఓన్ డెసిషన్ మీరు తీసుకోండి. ఫెయిల్ అవ్వచ్చు మేబీ, బట్ దాని నుంచి మీకు చాలా లెర్నింగ్ అనేది వస్తుంది. ఫెయిల్ అవ్వడం అంటే కంప్లీట్లీ పోదు, ఆ ఎక్స్పీరియన్స్ అనేది డెఫినెట్లీ ఫ్యూచర్లో యూజ్ అవుతుంది. బట్ మీ ఓన్ డెసిషన్ మీరు తీసుకున్నప్పుడు మీకు వచ్చే కాన్ఫిడెన్స్ కానీ ఆ రియలైజేషన్ కానీ వేరే లెవెల్లో ఉంటుంది. 95% అనేది ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. బట్ ఫెయిల్ అయినా కూడా పర్లేదు, సెకండ్ డెసిషన్ అనేది డెఫినెట్లీ 100కి 200% రైట్ అవుతుంది. అప్పుడు మీ లైఫ్ పైన మీకు ఒక క్లారిటీ వస్తుంది. You will learn every failure. There's an amazing hidden gem hidden there. సో ఇదే నా యొక్క సలహా మీకు. సోలోగా ఉండండి, మీకు నచ్చినప్పుడు సోలో ట్రిప్స్ కూడా వెళ్ళండి. సోలో ట్రిప్స్కి వెళ్ళినప్పుడు కూడా మీ గురించి మీకు థాట్స్, మీ గురించి మీకు రియలైజేషను ఇవన్నీ మీకు చాలా ఈజీగా వస్తాయి. మీకు ఒక కాన్ఫిడెన్స్ అనేది లైఫ్లో ఏర్పడుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు ఇన్ నెక్స్ట్ వీడియో.